హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ 2025. జూన్ 1 నుంచి ఒక నోటిఫికేషన్కి అప్డేట్ అయితే వచ్చింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంకి సంబంధించి జూన్ 1 కింద వస్తుంది. స్టాఫ్ నర్సెస్కి అప్లై చేశారు కదా, దానికి ప్రొవిజనల్ లిస్ట్ అవి పెట్టారు. ఇప్పుడైతే ఫైనల్ లిస్ట్ పెట్టారు. ఫైనల్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇదైతే cfw.ap.nic.in లో పెట్టేవారండి నోటిఫికేషన్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ. వీళ్ళైతే అట్లా పెట్టలేదు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం, దీన్ని క్లిక్ చేస్తే గనక మనకి ఇట్లా వస్తుంది. వీళ్ళు ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఇచ్చారు. దీన్ని డౌన్లోడ్ చేసిన మన నేమ్ అది చెక్ చేసుకోవచ్చు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ద సెలక్షన్ లిస్ట్ విల్ బి ఎన్క్లోజ్డ్ సూన్, అంటే లిస్ట్ వెంటనే పెడతాము అని తొందరలో. తర్వాత ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కౌన్సిలింగ్కి రావాలి వెరిఫికేషన్ రోజున. కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డరు ప్లస్ సర్వీస్ సర్టిఫికెట్ ప్లస్ మెయిన్ బ్యాంక్ వెరిఫికేషన్ చేస్తారని. మనం వర్క్ చేసినప్పుడు మనకి సాలరీ పడుతుంది కదా, ఆ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. అవి ఉంటే పట్టుకుని వెళ్ళాలి. డౌన్లోడ్ చేద్దాం ఒకసారి. ఇదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్. మొత్తం 491 పేజ్ ఉంది. ఇందులో రిజెక్టెడ్ వాళ్ళే కూడా పెట్టారు. అది ఎందుకు పెట్టారని చెప్తాను. ఫస్ట్ అయితే కాలమ్స్ అయితే ఇట్లా ఉంటాయి, అంటే మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటారని చెప్తున్నాను. సీరియల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ 1వ తారీఖు జనవరి 2025కి ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఎన్ని ఇయర్స్ అయింది, మనకి మార్క్స్ ఇస్తారు. టోటల్ మార్క్స్కి అనమాట, మనం చదివిన దానికి టోటల్ మార్క్స్కి మనకి ఎన్ని వచ్చినాయి, 100%కి అయితే ఎంత పర్సెంటేజ్ వస్తుందని క్యాల్కులేట్ చేస్తారు. ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉందా, పిహెచ్ కోటా ఉందా, స్పోర్ట్స్ ఉంది, ఇవన్నీ చూస్తారు. లోకల్ ఆర్ నాన్ లోకల్. ఆల్రెడీ వర్క్ చేస్తుంటే కనుక కాంట్రాక్ట్లో వర్క్ చేసామా, అవుట్సోర్సింగ్లో వర్క్ చేసామా. వర్క్ చేసినవి రూరల్, అర్బన్, ట్రైబల్ అని ఉంటుంది. నాన్ కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి, రూరల్లో వర్క్ చేసిన వాళ్ళకి 6 monthsకి 2 marks ఇస్తారు. అర్బన్లో వర్క్ చేసిన వాళ్ళకి 6 monthsకి 1 mark ఇస్తారు. ట్రైబల్లో వర్క్ చేస్తే కనుక 6 monthsకి 2.5 marks ఇస్తారు అనమాట. అదే కోవిడ్లో వర్క్ చేస్తే రూరల్, అర్బన్ అనేది ఏమి చూడరు. 6 monthsకి 5 marks అయితే ఇస్తారు. 1 year చేస్తే కనుక 10 marks, 1.5 year చేస్తే కనుక 15 marks ఇస్తారు. మనం కోవిడ్కి సంబంధించి ఇచ్చినప్పుడు మన అపాయింట్మెంట్ ఆర్డర్ ప్లస్ సర్వీస్ సర్టిఫికేట్ ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్, ఇందాక అడిగారు కదా, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడ వర్క్ చేసాము దాన్ని బట్టి పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ పర్సంటేజ్కి కొంచెం తేడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు 100%కి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. మనకు వచ్చిన మార్క్స్ జనరల్గా చూసుకునేది, దాన్ని మన రిక్రూట్మెంట్లో వచ్చి 75%కే పర్సంటేజ్ కడతారనమాట. మిగతా 25 marks దేనికంటే 10 marks మీరా పాసింగ్ నుంచి, 15 marks ఏమో మనకి చేసిన సర్వీసెస్కి సంబంధించి ఇస్తారనమాట. మొత్తం అప్లికేషన్స్ వచ్చి మొత్తం 491 పేజ్ అయితే ఉంది. ఇది టోటల్ అప్లికేషన్స్ వచ్చి 8,310 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కిందవన్నీ రిజెక్టెడ్ అనమాట. ఎందుకు రిజెక్ట్ చేశారనేది కూడా ఇచ్చారు. ఆల్రెడీ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేశారు. ఎవరైతే 2022లో 2023 రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఈ అప్లికేషన్ పెట్టుకోవద్దని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ సెలెక్టెడ్ కాబట్టి ఇది రిజెక్ట్ చేశారు. ఆల్రెడీ అపాయింట్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళు అనమాట. ప్లేస్ చేంజ్ కోసం కొంతమంది అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ అయితే ఇక్కడ పర్మిషన్ అయితే ఇవ్వలేదన్నమాట. వాళ్ళు అప్లై చేయొద్దు అన్నారు. అయినా కొంతమంది పెడితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. కొంతమంది వచ్చి ఏజ్ బార్ అని రిజెక్ట్ చేశారు. కొంతమంది వచ్చి జీఎన్ఎంస్ చదివారు కదా, వాళ్ళు కొంత పెట్టుకున్నది కూడా వాళ్ళని కూడా రిజెక్ట్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తొందరలోనే వస్తుంది. ఆల్ ది బెస్ట్.